ఇప్పుడు మొదటిగా ఆయన మనస్సుని చూసి ఆయన అన్నాడు, నా దేవుడు నా బాధలన్నీ మరిచిపోయినట్టు చేశాడని. ఇప్పుడు దేవుడు బాధను మరిచిపోయినట్టు చేసేవాడు మాత్రం కాదు, దేవుడు రెండవది ఒక కుమారుడిని ఇచ్చి నీవు ఇంక మీదట బాధలని జ్ఞాపకమే చేసుకోలేనట్లుగా మేలులతో ఆయనని నింపి, నేను చేయబోతున్న అద్భుత కార్యములను వివరించడానికే నీకు సమయం ఉండదు. ఇంతవరకు నీవు ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ బాధనే చెప్పుకుంటా వచ్చావో ఏమో. తల్లి, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు వెళ్ళినా నీ కష్టాలు చెప్పటం, ఏడవటం. ఈ రోజు దేవుని సేవకుడుగా నేను ప్రవచిస్తున్నాను, ఆ దినాలు మారి ఎఫ్రాయిం జీవితం నీ జీవితంలో మొదలవబోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంక మీదట నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబంలో, నీ భర్తని గురించి నీ బాధపడిన సమయం అంతా మారి ఇప్పుడు ఇంక మీదట నీవు ఆనందించబోతున్నావు. యేసేపు చెప్తున్నాడు, నేను బాధను అనుభవించిన అదే దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పొందించాను. ఈ దినాలు మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ సంఘం అభివృద్ధి చెందబోతున్న దినాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి, నేను అభివృద్ధి చెందబోతున్నాను. ఆత్మికంగా అభివృద్ధి చెందబోతున్నావు. దేవునిలో అభివృద్ధి అవబోతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన వరాలు, దేవుడు నీకు ఇచ్చిన కృపలు అభివృద్ధి అవబోతున్నాయి. నీకు ఇచ్చిన పరిచర్య అభివృద్ధి అవబోతున్నాయి. నీ దర్శనాలు అభివృద్ధి అవబోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని ఉన్నతముగా దీవించును గాక. బాధను అనుభవించిన అదే దేశంలో యేసేపును గణపరిచినట్లుగా మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు గణపరిచి గొప్ప సాక్షిగా నిలవబెట్టును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.